వెల్కమ్ టు ఇన్ఫినిట్ ట్రేడర్స్. ఈ వీడియోలో మనం క్రిప్టో కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్ని లైవ్లో బై చేద్దాం. దానికంటే ముందు డిపాజిట్ ఎలా చేయాలో చూద్దాం. డిపాజిట్ మనం బైనాన్స్లో ట్రేడ్ చేస్తాం అనమాట. ఇక్కడ బైనాన్స్లో మనం P2P ట్రేడ్ చేసేటప్పుడు ఇక్కడ మనం డిపాజిట్ చేస్తాం కదా. ఇక్కడ యాడ్ ఫండ్స్ ఉంటాయి. ఇక్కడ యాడ్ ఫండ్స్ నొక్కితే ఇక్కడ P2P ట్రేడింగ్ వస్తుంది. ఇక్కడ P2P మీద మనం పేమెంట్ వచ్చేసి యూపీఐ క్లిక్ చేస్తాం, ఎందుకంటే మనం యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తాం కాబట్టి. ఇక్కడ యూపీఐ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎవరు మనకి యూఎస్డిటీలో అమ్మేవాళ్ళు లేరనమాట. అందుకు బిట్గేట్లో P2P చేసుకొని వచ్చి బైనాన్స్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. చూడండి, బిట్గేట్ ఓపెన్ చేసుకోండి. బిట్గేట్ ఓపెన్ చేసుకున్నాక నాకు చాలా అకౌంట్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు బైనాన్స్ సెకండ్ అకౌంట్లోకి నేను మనీని ట్రాన్స్ఫర్ చేయాలి. దానికంటే ముందు బిట్గేట్లో మీకు తక్కువ అమౌంట్కి, అలానే P2Pలో చాలామంది అవైలబుల్లో ఉంటారు యూఎస్డిటీలో అమ్మేవాళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ మెథడ్ మీద క్లిక్ చేశాక ఇక్కడ ఫోన్పే అని వస్తుంది. ఇక్కడ ఫోన్పే కానీ, యూపీఐ కానీ, గూగుల్ పే కానీ, పేటీఎం కానీ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ, ఇండియా చాలా ఆప్షన్స్ వస్తాయి. మీరు ఏది అవైలబుల్ ఉంటే అది అవైలబుల్ చేసుకుని ఇక్కడ ఫోన్పే మీద క్లిక్ చేయండి. ఇక్కడ 90.05 రూపీస్ మీద ఇక్కడ చూపిస్తుంది కదా. ఇక్కడ లిమిట్ వచ్చేసి 20,000 to 1,00,000 రూపీస్ దాకా చూపిస్తుంది. దాని మీద ఒకసారి నొక్కారంటే ఇట్లా ఇక్కడ బై ఉంది కదా సైడ్న, ఆ బై మీద క్లిక్ చేయండి. ఆ బై మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మినిమం వచ్చేసి 20,000, మ్యాక్స్ వచ్చేసి 1,00,000 రూపీస్ దాకా మీరు యాడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు 22,000 దాకా యాడ్ చేద్దాం. ఇప్పుడు సో ఇక్కడ 22,000 యాడ్ చేస్తే ఇక్కడ $244 దాకా వస్తుంది. ఇక్కడ బై యూఎస్డిటీ విత్ 0 ఫీజ్ ఉంటుంది, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసాక వాళ్ళతో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్ అవ్వండి. ఓకే, కాల్ దిస్ నెంబర్, వెరిఫికేషన్ సోర్స్ ఆఫ్ ఫండ్స్, వెరిఫికేషన్ నీడెడ్ అంట. రిమెంబర్ టు క్లిక్ పేడ్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్. మనం ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తామో విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళకి పేడ్ అని చెప్పాలి. ఇక్కడ పే మీద క్లిక్ చేయండి. అప్ సైడ్ పే ఉంటుంది. పే మీద క్లిక్ చేశాక ఇక్కడ పేమెంట్ మెథడ్ యూపీఐ, నేమ్ వచ్చేసి ఉమారుల్ ఫారూక్ అని ఉంది. ఆస్ పేమెంట్ డీటెయిల్స్ ఇన్ చాట్ బాక్స్ ఉంది కదా, ఆ చాట్ బాక్స్లో ఒకసారి వాళ్ళ చాట్ చేద్దాం. చూడండి, ఇక్కడ వాళ్ళకి కాల్ చేద్దాం. రండి, ఒక నిమిషం. ఇక్కడ మనం మన 22,000 డిపాజిట్ చేస్తామన్నమాట యూఎస్డిటీలో. అలా యూఎస్డిటీలో డిపాజిట్ చేశాక మనం బైనాన్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. మనం బిట్గేట్ కూడా చేయొచ్చు, బట్ బైనాన్స్లో ఇంటర్ఫేస్ బాగుంటుంది. ఆల్రెడీ నేను సెకండ్ అకౌంట్ వాడుతున్నాను కదా బైనాన్స్లో అయితే దానిలో కొంత అమౌంట్ ఉంది, ఇది కూడా యాడ్ చేసి ఇంకొన్ని కాయిన్స్కి అయితే బై చేయొచ్చు. ఇక్కడ ముందు ట్రాన్స్ఫర్ కొట్టండి. దానికంటే ముందు మన కాడ ఉన్న అమౌంట్ మొత్తం స్పాట్లో వేయాలి. స్పాట్లో ఎప్పుడైతే వేస్తామో అన్నీ కూడా దాంట్లోకి వెళ్ళి మన విత్డ్రాకి అవైలబుల్లో ఉంటాయి. మన విత్డ్రాకి అవైలబుల్ ఉన్నప్పుడు మాత్రమే మనం దాంట్లో విత్డ్రా అయితే పెట్టగలుగుతాం. ఇక్కడ విత్డ్రా కొట్టండి. విత్డ్రా కొట్టాక మనం దేనిలో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, యూఎస్డిటీలో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. యూఎస్డిటీలో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇక్కడ యూఎస్డిటీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆన్ చైన్ విత్డ్రాల్, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఇక్కడ ఆన్ చైన్ విత్డ్రాల్ కొట్టండి. సెండ్ టోకెన్స్ ద రిసిప్ట్ అంటే ఇక్కడ మనం ఏ యాప్లో అయినా కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ చైన్ విత్డ్రాల్ ద్వారా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అంటే మనం బిట్గేట్ నుంచి బిట్గేట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ చైన్ విత్డ్రాల్ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూఎస్డిటీ TRC20 విత్డ్రాల్ అడ్రస్ మినిమం $10 దాకా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఓకే, ఇక్కడ దాకా అయితే మీరు వెళ్ళండి. దాని తర్వాత మీకు దేంట్లో అయితే అకౌంట్ ఉందో ఆ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు నేను బైనాన్స్ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో $122 దాకా ఉన్నాయన్నమాట. ఇక్కడ యాడ్ ఫండ్స్ మీద ఒకసారి నొక్కండి. యాడ్ ఫండ్స్ మీద నొక్కిన తర్వాత ఇక్కడ డిపాజిట్ క్రిప్టో అని ఉంటుంది. ఇక్కడ డిపాజిట్ క్రిప్టో మీద క్లిక్ చేస్తే ఇక్కడ యూఎస్డిటీ, యూఎస్బిటిసి, ఈథీరియం అని అన్నీ ఉంటాయి. ఇక్కడ యూఎస్డిటీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూఎస్డిటీ మీద నొక్కాక ఇక్కడ TRC20 ఉంటుంది. మనం దానికంటే ముందు మనం ఇక్కడ విత్డ్రాల్ నెట్వర్క్ ఏదైతే చూస్ చేసుకుంటామో దీనిలో కూడా అదే చూస్ చేయాలి. మనం కనుక తప్పుకొని చూస్ చేసుకుంటే విత్ ఇన్ సెకండ్స్లో డబ్బులు విత్డ్రా అయిపోతే బట్ మన అకౌంట్కి అవ్వవు. ఇవన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అన్నమాట. మీరు అన్నీ కరెక్ట్గా కొట్టాలి. ఇక్కడ TRC20 ఉంది కదా, దాని మీద ఒకసారి నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అడ్రస్ ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి. దాన్ని కాపీ చేసుకున్నాక దేంట్లో అయితే విత్డ్రా చేస్తున్నారో ఆ అకౌంట్కి వాట్సాప్లో షేర్ చేసుకోండి. మీరు ఇక్కడ అంత టైప్ చేయలేరన్నమాట. ఒక్కొక్క అక్షరం క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అన్నిట్లో ఉంటుంది.
అక్కడ మీరు షేర్ చేసుకోలేరు, అది కాపీ పేస్ట్ చేయండి. ఆ కాపీ పేస్ట్ చేశాక ఆ అడ్రస్ వాళ్ళకి వెళ్తుంది. ఆ వెళ్ళాక ఆ అడ్రస్ని ఇక్కడ వాట్సాప్లో వచ్చిందో కదా, దాన్ని కాపీ చేసుకోండి. దాన్ని కాపీ చేసుకున్నాక బిట్గేట్లోకి రండి. బిట్గేట్లో TRS-20 విత్డ్రా అడ్రస్ ఉంది కదా, విత్డ్రా అడ్రస్ మీద క్లిక్ చేయండి. విత్డ్రా అడ్రస్ మీద ఒకసారి క్లిక్ చేశాక ఇక్కడ విత్డ్రా అమౌంట్ ఉంటుంది. ఇక్కడ నేను 240 దాకా విత్డ్రా పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ 244 అవైలబుల్లో 244 దాకా ఉంది. ఇక్కడ 240 విత్డ్రా చేస్తాను. 241 చేస్తాను చూడండి. 241 విత్డ్రా చేస్తాను. విత్డ్రా చేశాక ఇక్కడ విత్డ్రా అని ఒకటి ఉంది. మనం మళ్ళీ చూసుకోండి, దానికంటే ముందు ఇక్కడ విత్డ్రా నెట్వర్క్ ఏది పెట్టాం, అడ్రస్ రైట్ అయినా రాగా, ఇవన్నీ చాలా స్ట్రిక్ట్గా చేయండి. అంటే కొంచెం చూసి స్టెప్ బై స్టెప్ చేయండి. అంత ఆత్రంగా చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ డబ్బుల విషయం కాబట్టి. దాని తర్వాత విత్డ్రా పెట్టండి. ఇక్కడ $1 ఫీజు పడుతుంది, ఎందుకంటే బిట్గేట్ నుంచి బైనాన్స్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు $1 అయితే ట్రాన్స్ఫర్ చేయడానికి ఫీజు అయితే పడుతుంది. మీరు బైనాన్స్లో P2P చేయడం కంటే కూడా ఇక్కడ $1 ఫీజుతో మీరు తక్కువలోనే బై చేసుకోవచ్చు. అందుకు నేను సింపుల్ వే చెప్పాను. ఇక్కడ కన్ఫర్మ్ ఆర్డర్ మీద చేయండి. కన్ఫర్మ్ చేశాక ఇక్కడ సెక్యూరిటీ వెరిఫికేషన్ కోడ్స్ అని ఉంటాయి. ఇక్కడ మీ మెయిల్కి ఒకటి వచ్చి ఉంటుంది, అలానే గూగుల్ అథెంటికేటర్ కూడా ఒకటి వచ్చి ఉంటుంది. మీరు మెయిల్లోకి వెళ్ళండి. మెయిల్లోకి వెళ్ళి అక్కడ మీ మెయిల్ చూసుకోండి. మీ మెయిల్ ఇక్కడ బిట్గేట్ వెరిఫికేషన్ కోడ్ వచ్చింది కదా, అక్కడ 185828 దాకా వచ్చింది. ఇక్కడ 185828, ఇక్కడ గూగుల్ అథెంటికేటర్ కోడ్ ఉంది కదా, దీనికి ప్రతి విత్డ్రాల్కి వితిన్ సెకండ్కి ఇక్కడ కోడ్ మారుతూ ఉంటుంది. అథెంటికేషన్ కోడ్లో ఇక్కడ మనం బిట్గేట్ కాబట్టి 123670 మీద కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక మన విత్డ్రాల్ ఆర్డర్ సబ్మిట్ అయిపోతుంది. ఆ సబ్మిట్ అయిపోయిన దగ్గర $240 అయితే మన బైనాన్స్ అకౌంట్కి రిసీవ్ అవుతాయి. ఇప్పుడే అవి వితిన్ 2-3 మినిట్స్లో రిసీవ్ అయిపోతాయి అనమాట. మీరు ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. బట్ మనం దానిలో కరెక్ట్గా అడ్రస్ అవన్నీ పేస్ట్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఇందాక మనం ఇంటర్ఫేస్ చూసాం కదా, ఇక్కడ బిట్గేట్ల నుంచి ఎట్లా విత్డ్రా చేయాలో. ఆ విత్డ్రా చేశాక ఇక్కడ బైనాన్స్లో డిపాజిట్ అయితే అయిపోయింది. ఇక్కడ $240. ఇక్కడ లైవ్లో కొన్ని ఆల్ట్ కాయిన్స్ బై చేద్దాం ఏముంది చూడండి. ఇక్కడ ఇంతగా 122 దాకా ఉన్నాయి USDT. ఇక్కడ 364 కంప్లీట్ అయిపోయింది, అంటే డిపాజిట్ అయిపోయింది. ఇక్కడ డిపాజిట్ అయిపోయింది కదా, ఇక్కడ మీ ముందే కొన్ని ఆల్ట్ కాయిన్స్ బై చేద్దాం చూడండి. ఇక్కడ ఫ్యూచర్స్లోకి రండి. అంటే ఎందుకంటే మన ఫ్యూచర్స్లో అయితే మీకు తక్కువ అమౌంట్తో ఎక్కువ క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దానికంటే ముందు ఇక్కడ స్పాట్ వాలెట్ అన్నీ ఉన్నాయి కదా, మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనీ దేంట్లో ఉన్నాయో చూడండి. ఫండింగ్లో ఉందో దేంట్లో ఉందో. స్పాట్ వాలెట్లో అయితే ఇక్కడ USDT కొట్టండి. ఇక్కడ స్పాట్ వాలెట్లో 240 USDT ఉంది. స్పాట్ వాలెట్ నుంచి ఫ్యూచర్స్కి కాయిన్ నేమ్ కాదు, ఇక్కడ USDT ఫ్యూచర్స్ కొట్టండి. ఇక్కడ USD తెత్తర్ కొడితే మనం USDలో విత్డ్రా అయితే దాని వదిన మ్యాక్స్ కొట్టండి. కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ కొడితే మనకు స్పాట్ వాలెట్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇక్కడ $364 మనకి ఫ్యూచర్స్లోకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఫ్యూచర్స్లోకి వద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫ్యూచర్స్లోకి వచ్చేయండి. చూడండి, నేను ఇంతకుముందు 6 పొజిషన్స్ దాకా తీసుకున్నాను. డాజ్లో, రెండర్లో, క్యార్డానోలో, ఇథీరియంలో, టాన్లో, అలానే BTCలో కూడా తీసుకుని ఉన్నాను. ఇక్కడ BTCలో తీసుకున్నాను కదా, ఇప్పుడు దాంతోపాటు కొన్ని మీమ్ కాయిన్స్, అలానే కొన్ని AI కాయిన్స్ కూడా బై చేద్దాం. చూడండి, ఇక్కడ ప్రతి దాంట్లో ఒక $5 తీసుకుంటూ పోదాం. దాని తర్వాత అవి డౌన్కి వచ్చి కొన్ని యావరేజ్ తీసుకుంటూ పోదాం. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు 10-15 కాయిన్స్ కొంటాం. ఇక్కడ డోజ్ చూడండి. ఇక్కడ డోజ్ ఫస్ట్ మనం మీమ్ కాయిన్ అనమాట. డోజ్ వచ్చేసి ఆల్రెడీ బై చేస్తున్నా $6 నుంచి. దాని తర్వాత వచ్చేసి విఫాట్ చూడండి. USDT ఆల్రెడీ 6% అయితే ఈరోజు లేసింది. బట్ మనం లాంగ్ టర్మ్ చూస్తున్నాం కాబట్టి ఒక లాంగ్ టర్మ్కి బై చేద్దాం. ఇక్కడ 5x నుంచి 10x పెట్టుకోండి, ఎందుకంటే మీ క్యాపిటల్ని బట్టి అనమాట. నేను ఎక్కువ అయితే పెట్టుకోవద్దు, రికమెండ్ చేయను. ఇక్కడ ఫీచర్స్లో ట్రేడ్ చేసేటప్పుడు మనం లెవరేజ్ ఒక 20 కంటే ఎక్కువ అయితే పెట్టొద్దు ఎవరు కూడా. ఇక్కడ 10 పెట్టుకోండి. కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక ఇక్కడ మార్కెట్ ఆర్డర్లోనే ఇక్కడ మనం ప్రతి దాంట్లో కూడా ఒక $5 తీసుకుంటా పోదాం. ఇక్కడ చూడండి 3% ఉంది కదా, ఇక్కడ మార్జిన్ కాని వస్తూ ఉంటుంది. మనం ఎంత అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఇక్కడ లెవరేజ్తో పాటు కాకుండా లిక్విడేషన్ ప్రైస్తో అన్ని కానొస్తుంటాయి. మ్యాక్స్, కాస్ట్, లిక్విడేషన్ ప్రైస్, ఎస్టిమేషన్ ఇక్కడ డాట్లో పడి ఉన్నాయంటే దీనికి ఎస్టిమేషన్, లిక్విడేషన్ ప్రైస్ అయితే కాన్ రావట్లేదు. ఇక్కడ బై లాంగ్ ఉంది కదా, దాని మీద నొక్కండి. కన్ఫర్మ్ చేయండి.
ఇక్కడ ఎప్పుడైతే కన్ఫర్మ్ చేస్తారో ఇక్కడ మీ డాగ్ విఫాట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది ఒక లాంగ్ పొజిషన్. దాంతోపాటు కొన్ని మీమ్స్ కూడా కొందాం, మీమ్ కాయిన్స్. ఇక్కడ అక్టోబర్ నుంచి ఒక మంచి ర్యాలీ రావచ్చు, అందుకే సెప్టెంబర్ 30నే అన్ని బై చేస్తున్నాం. ఇక్కడ చూడండి షీబా ఇను, చూడండి షీబు యూజిటీ, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మార్కెట్ ఆర్డర్లో 10x పెట్టుకోండి లెవరేజ్. 9-10 ఎనఫ్. ఇక్కడ ఒక $5, ఒక $3-4, $5 తాగేద్దాం. ప్రతి దాంట్లో కూడా ఇవి డౌన్కి వచ్చే ప్రతిసారి కూడా మనం యావరేజ్ చేసుకుంటా పోదాం. ఒక మంచి ర్యాలీ స్టార్ట్ అయ్యేదాకా. ఇక్కడ $6 వచ్చింది చూడండి, 3000 షీబు కాయిన్స్ వస్తాయి నాకు. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత పీప్ కాయిన్. ఓకే, ఇక్కడ పీప్ కాయిన్ చూద్దాం చూడండి, పీప్ యూజిటీ. ఇక్కడ సేమ్ మీరు ప్రతిసారి బై చేసినప్పుడు మీ క్యాపిటల్ని బట్టి ఇక్కడ లెవరేజ్ చేంజ్ చేసుకోండి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక్కడ 75 దాకా ఉంటుంది, మీరు 75 పెట్టుకోవద్దు. మ్యాక్స్ టు మ్యాక్స్ 10-20. ఇక్కడ 1% చూడండి, ఇక్కడ $3-4 ఇన్వెస్ట్ చేసే ఎనఫ్ మీమ్ కాయిన్స్లో. ఇక్కడ 1% ఉంది కదా, ఇక్కడ 2% వచ్చేసి $6 అనమాట. బై లాంగ్ పీపీయూజిటీ. నేను అన్ని ఫ్యూచర్స్ కొంటున్నాను. ఇక్కడ చూడండి, నేను కొన్న ప్రతి ఒక్కటి కూడా షిబా ఇను, విఫాట్, పీప్ అన్నీ కూడా ఇక్కడ పొజిషన్స్ ఏదైతే వచ్చేస్తున్నాయి. దాంతోపాటు ఒక పాప్ క్యాట్ కూడా కొందాం. పాప్ క్యాట్లో 10x ఎవరేజ్ పెట్టండి. ఓకే, 10x ఎవరేజ్ పెట్టాక ఇక్కడ $4-5 చేయండి చాలు. దాని తర్వాత యావరేజ్ చేసుకుంటూ వద్దాం, ఎందుకంటే ఆల్మోస్ట్ అప్ సైడ్కి వ్యూ ఉన్నప్పుడు మనం అంటే కొంత అమౌంట్ యాడ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ బై లాంగ్ సేమ్. దాని తర్వాత బాంగ్. ఆల్రెడీ నేను కొన్ని కాయిన్స్ రాసి పెట్టుకున్నాను, ఇవన్నీ మీమ్ కాయిన్స్ అనమాట. ఇక్కడ 22, ఇక్కడ ఆల్మోస్ట్ 35,000 క్యాపిటల్ ఉంది. ఈ క్యాపిటల్ని జస్ట్ నేను మీమ్ కాయిన్స్లోనే డిపాజిట్ చేయాలనుకుంటున్నాను, అందుకే అన్ని మీమ్ కాయిన్స్లోనే వేస్తున్నాను. ఇక్కడ బాంక్ వచ్చేసి మినిమం ఒక $5 చేద్దాం. దాని తర్వాత కొంచెం యావరేజ్ చేద్దాం. దాంతోపాటు ఫ్లోకి యూజిటీ సేమ్ 2% చేయండి. ఇక్కడ 2% వచ్చేసి $5 చూపిస్తుంది. ఇక్కడ $5ని ఇన్వెస్ట్ చేయండి లాంగ్ టర్మ్కి ఇవన్నీ. దాంతోపాటు బ్రెడ్ చూడండి, ఇక్కడ బ్రెడ్ యూజిటీ ఇప్పటికే చాలా కొన్నామన్నమాట. కొన్ని ఏఐ కాయిన్స్ కొందాం. ఐఎన్జీ యూజిటీ వచ్చేసి ఇది మీమ్ కాయిన్ 1.1 ఐఎన్జీ. ఓకే, దాంతోపాటు ఫెట్ ఏఐ వచ్చేసి ఇది ఫెట్ వచ్చేసి ఏఐ కాయిన్ అనమాట, ఫెట్ యూజిటీ. ఇవన్నీ కొంచెం ఫండమెంటల్ కాయిన్స్ కాబట్టి బై చేస్తున్నాను ర్యాండమ్గా. ఏముంది చూడండి, ఇప్పటికే చాలా కాయిన్స్ కొన్నాను. దాని తర్వాత లాస్ట్ కాయిన్ అనమాట, నియర్ యూజిటీ. ఇది కూడా ఏఐది అనమాట. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 15 పొజిషన్స్ ఓపెన్ చేశాను చూడండి మీ ముందే, ఇవి లాంగ్ టర్మ్కి. దీని రిజల్ట్ కూడా నేను ఒక ఆల్మోస్ట్ ఎంతసేపు అయితే అంతసేపు హోల్డ్ చేసిన తర్వాత మీకు లైవ్లో రికార్డింగ్లోనే మీకు చూపిస్తాను. ఎంత మూవ్ అవుతుంది, ఎంత ప్రాఫిట్, ఎంత పోర్ట్ఫోలియోలో ఉంది, ఎంత లాస్లో ఉంది, అంతా కూడా లైవ్లోనే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ లెవరేజ్ నేను చాలా తక్కువ పెట్టుకున్నాను. మీరు కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ 20 కంటే ఎక్కువ పెట్టుకోవద్దు ఎవరు కూడా. ఇక్కడ చూడండి క్రాస్ మార్జిన్ ఇక్కడ 5x పడిపోయింది, ఇక్కడ 5x పడిపోయింది ఫెట్లో. ఇక్కడ పీప్లో 10x పడిపోయింది, ఇక్కడ 10x పెట్టాల్సింది ఫ్లోకీలో కూడా. ఇక నాటే ప్రాబ్లం ఏం కాదు. కావాలంటే మళ్ళీ మేము ఇంకొంచెం మనీ యాడ్ చేసుకొని దాని తర్వాత మార్జిన్లు పెంచుతూ ఉంటాం. అలా ఇప్పుడు మనం 15% అయితే ఓపెన్ చేస్తాం. ఇంకా చూడండి, ఇక్కడ $364 అయితే ఉన్నాయి మా అకౌంట్లో, లైవ్ అకౌంట్లో. ఇంకో అకౌంట్లో మీకు ఇంతకుముందు చూపించాను, దాంట్లో ఒక $260 దాకా ఉన్నాయి. ఆల్మోస్ట్ 50-60,000 దాకా అంతా క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నాం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, క్రిప్టోలో మీకు చాలా పొటెన్షియల్ ఎక్కువ ఉంటుందని. ఇంకా ఎవరైనా ఫారెస్ట్లో కానీ క్రిప్టోలో కానీ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాం. అకౌంట్ ఓపెన్ చేసుకున్నాక ఆ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఆ ఫామ్ ఫిల్అప్ చేసిన వెంటనే వితిన్ 24 అవర్స్లో మీకు మా ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్ గ్రూపు, అలానే మేము యూజ్ చేసే బ్యాక్ టెస్ట్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తాం. చూడండి, ఇక్కడ మన ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్లో ఆల్మోస్ట్ మేము తీసుకునే ప్రతి ఒక్క ట్రేడ్ కూడా చూడండి. ఇక్కడ క్యాడాను మేము ఇన్వెస్ట్ చేసే ముందు ఇక్కడ పోస్ట్ చేసామన్నమాట. డోజ్ కాయిన్ చూడండి, మేము ఎక్కడ కొన్నాం, ఇప్పుడు ఎక్కడ ఉందో మీరే చూడండి. నేను చూపించడం కంటే ఆల్మోస్ట్
50% అప్సైడ్కి వచ్చింది. ఇక్కడ రెండర్ మీ ఇక్కడ మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క కాయిన్ కూడా మేము దాంట్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసే ఉంటాం. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఒక స్ట్రాటజీ వీడియో, డోజ్ యూఎస్డిటీ, స్కాల్పింగ్, అలానే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, అలానే ఫారెక్స్, కాయిన్స్, ఇండియన్ మార్కెట్. చూడండి ఇక్కడ లైవ్ న్యూస్ అన్నీ కూడా ఫండమెంటల్ అనాలిసిస్తో పాటు కూడా అన్నీ మా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకా క్రిప్టోలో ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే దిస్ ఈజ్ ద లాస్ట్ టైం. దీని తర్వాత మీకు ఒకసారి బుల్ రన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు వద్దన్నా కూడా ఈ బుల్ రన్ రాదనమాట. లాస్ట్ 5 ఇయర్స్కి ఒకసారి వస్తుంది ఈ బుల్ రన్, 4-5 ఇయర్స్కి. దాని తర్వాత మీకు ఈసారి కన్నా మిస్ అయిపోతే 2024, 2030కి ఆల్మోస్ట్ అప్పుడు రావచ్చు. దాని 4-5 ఇయర్స్ వెయిట్ చేయడం కంటే ఇప్పుడే మీరు ఒక రిస్క్ చేయండి. ఆల్మోస్ట్ మీరు ఎక్కువ రిస్క్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ క్యాపిటల్ ఎంత ఉంది కదా దాంట్లో ఒక 20-30%ని కూడా మీరు రిస్క్ చేసేసారు. దానికంటే మీరు ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. బై గైస్, టేక్ కేర్. ఈ ఆపర్చునిటీని మళ్ళీ వదులుకోవాలనుకోవట్లేదు, మీరు కూడా వదులుకోవద్దు.